పెద్ద పెద్ద నిర్ణయాలు చేయాలంటే దమ్ము కావాలా, ధైర్యం కావాలా, తెగింపు కావాలా. ఒక జవహర్లాల్ నెహ్రూ హయాంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారా? లేకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ టైంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారంటే చరిత్రలో అట్లా నిలబడిపోతుంది. ఆ తర్వాత ఎవరి వల్ల కాలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులైనా సరే. కానీ జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో విపరీతంగా రూ. 1,00,00,000 ఆ రోజున. ఇవాళైతే 10,00,00,000 కోట్లు అవుతాయి. ప్రాజెక్టులు ప్రారంభించిన వాడు, అనేకం ప్ర పనులు చేయించినవాడు, కొన్నిటిని పూర్తి చేసినవాడు రాజశేఖర రెడ్డి. ఆ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని విమర్శించి ఆగిపోయి ఉండవచ్చుగాక. అప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులకే ఎక్స్‌టెన్షన్‌లు లేదంటే కొ దాంట్లో కొంత తగ్గించుకోవడాలు అదే తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. పట్టిసీమ ఒక్కటే అందులో సంబంధం లేదనుకోవడానికి లేదు. పట్టిసీమ నీళ్లు కూడా తీసుకొచ్చి పోలవరం కాలువలో పోసింది. పోలవరం కాలువ ఆనాటి ప్రాజెక్టులో వన్ ఆఫ్ ద ఇష్యూ. కాబట్టి ఆ తర్వాత ఏది ముట్టుకున్నా రాజశేఖర్ రెడ్డి టచ్ చేసినా లేదా ఆరంభించిన ప్రాజెక్టులే. అదే కొనసాగుతున్నాయి. అంతకుముందు ఎన్టీ రామారావు, అంతకుముందు వేరే నాయకులు చేసినటువంటిది, ఈవెన్ చంద్రబాబు స్టార్ట్ చేసినటువంటి శంకుస్థాపన చేసినవి కూడా ఆయన డబ్బులు, నిధులు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మొహమాట పడలేదు. వేరే పార్టీ వాళ్ళు కదా అన్నటువంటి ఉద్దేశం జరిగినాయి. అయితే అపర భగీరథుడు అంటే అప్పట్లో అనేవాళ్ళు. సరే ఆయన 6 ఏళ్లకి చచ్చిపోయారు. అది పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు అపర భగీరథుడు చంద్రబాబు అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీరు, ప్రగతి, జలహారతి అంటూ సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జరుగుతున్నదట. అద్భుతంగా రాష్ట్రంలో 18 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందట. సాగునీటి సంఘాలు ఎన్నికల ద్వారా 60,000 మంది రైతులకు భాగస్వామ్యం కల్పించారట. 2027 నాటికి పోలవరం మరియు ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారట. అందిరినేవా ద్వారా చిత్తూరు దాకా కృష్ణా జలాలు ఇవ్వబోతున్నారట. సమర్థ నిర్వహణతో రాష్ట్రం అంతటా రిజర్వాయర్లకు జలకళ రాబోతుందట. అందుబాటులో 722 టీఎంసీల భూగర్భ జలాలు ఆల్రెడీ ఉన్నాయట. నదుల అనుసంధానంతో రాష్ట్రానికి జలహారం సాధ్యమవుతుందట. 878 కోట్లతో కాలువల నిర్వహణ, పూడికతీత, కాలువల చివరి భూములకు నీటి భద్రత, 610 కోట్ల నిధుల మంజూరుతో వివిధ ప్రాజెక్టులు భద్రత ప్రమాణాలు పెంచారట. ఇది చక్కగా చేస్తున్నామని చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఎవరో ప్రారంభించారు అని కాకుండా మనం కొనసాగించాలి. పోలవరం రాజశేఖర్ ప్రారంభించారు, మనం ఆపాల్సిన పని లేదు, కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు కొంచెం చేశాడు కదా అని చెప్పి జగన్ ఆపలేదు, కొనసాగించాడు. జగన్ కొంచెం చేశాడు కదా అని చంద్రబాబు ఆపలేదు, కొనసాగిస్తున్నారు. అట్లాగా ఓ బాధ్యతాయుతమైన పని చేస్తున్నందుకు అభినందనలు.